గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను 2 సార్లు చైర్మన్గా చేస్తున్నాను. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి రోమాంచనాలు ఎక్కుపడుతున్నటువంటి ఒక సందర్భం. మహానుభావుడు తెలుగు భాషకి, తెలుగు జాతికి ప్రపంచంలోనే వన్నె తెచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటాం. అందులో ఈ సంవత్సరం డిజిటల్ వేదికగా జరుపుకోవడం, అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లో సామాజిక మాధ్యమాల ద్వారా, జూమ్ ద్వారా ఈరోజు జరపడం అనేది ఒక వినూత్నమైనటువంటి పద్ధతికి, సాంకేతికతకి ఈరోజు నాంది పలికారు. ఆ స్ఫూర్తితో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రతి యూనిట్లో ఉన్నటువంటి కార్యకర్తలు తనదైన శైలిలో కష్టపడుతున్నారు. ఈ మహానాడు వారు తీర్మానించినటువంటి తీర్పులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే మహిళల పక్షాన కూడా ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తూ ప్రజల్లో మనలో పోతుందని చెప్పి మనస్ఫూర్తిగా నిరూపించింది. సుమారు 400 నుంచి 500 మంది కార్యకర్తలు వస్తూ పోతూ ఉన్నారు. హాజరు 500 దాకా ఉండొచ్చు. 7th క్లస్టర్ కన్వీనర్ కొట్టూరి కేశవనాయుడు గారు, యూనిట్ సభ్యులంతా చేస్తున్నారు. ధన్యవాదాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, సాంకేతికత విప్లవ సార్వభౌమ మన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నడకై నాయకుడై నాయకత్వమై నడుస్తున్నటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కని వినుగని ఎరుగని వినూతనంగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు, అది డిజిటల్ మహానాడు అనేది ఈరోజు మనం నిర్వహిస్తున్నది. ఆ భాగంలోనే ఈరోజు మన అందరం కూడా ఇక్కడ కలిసాము. అనంతపురం అర్బన్ లో 12 మంది క్లస్టర్లలో ఒకరిగా నేనున్నాను. నా పేరు పొట్టూరు కేసీనాయుడు. 7వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ రోజు మన ఈ కార్యక్రమంలో నిన్నటి నుంచి మా యూనిట్లు కానీ, డివిజన్లు కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం మహానాడు మీదుగా మనం సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు ఇంత గ్రాండ్ గా మనం ఈ ప్రోగ్రాం జరగడానికి ఎవరైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానంగా ప్రేమించే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళే మన ఈ కార్యక్రమానికి వచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నించినందుకు వాళ్ళకు కూడా నా మనసారా చెప్పుకుంటూ, ఈ మహానాడు, ఇటువంటి డిజిటల్ మహానాడు మనందరికీ ఒక కొత్త వినూతనమైన ఒక సాంకేతికత కూడినందువల్ల ఇది మనం అందరం ఒక ఎంజాయ్ చేస్తూ ఈ రోజు రేపు పండుగల మనందరం కూడా కలిసి పని చేయాలనేది నా ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాగే జయప్ప. మా అనంతపురం అర్బన్లోని మా 7వ క్లస్టర్లో యూనిట్ ఇన్ఛార్జ్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మామూలుగా మహానాడు జరుపుకుంటాము. ఈ మహానాడు సందర్భంగా జూమ్ మీటింగ్ వేదికగా ఈ మహానాడు జరుపుకోవడం చాలా కొత్తగా ఉంది. అంతేకాకుండా ఈ మహానాడులో ప్రతి ఒక్క మహానాడుకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరు కాలేదు. కానీ ఈ మహానాడు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరవడానికి చాలా 7వ క్లస్టర్ తరఫున దాదాపుగా ఈ మహానాడుకు దాదాపు 500 మంది సభ్యులు పాల్గొనడం. నా పేరు ఎన్సి పరమేశ్వర్, రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. మరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 2 క్లస్టర్లు ఇన్ఛార్జ్, 8 క్లస్టర్ ఇన్ఛార్జ్ పరిశీలకులుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మహానాడు పండుగని పురస్కరించుకొని యావత్ తెలుగు రాష్ట్రాలలోన, మరి భారతదేశంలోన, ఇతర దేశాల్లో కూడా పసుపు పండుగకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. ఆ విధానానికి రూపకర్త, రూపశిల్పి ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నటుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ నిమిషంలో పార్టీని వ్యవస్థాపించాడో కానీ ఆ రోజు నుంచి తెలుగు ప్రజలు గుండెల్లో ధైర్యము, మహిళలకు ఒక భరోసా ఇచ్చిన ఒక ఏకైక వ్యక్తి మరి నందమూరి తారక రామారావు అని చెప్పేసి, మరి అదే బాటలోనే అదే పంతాలను నడుస్తున్నటువంటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనలను, ఆ ఆశయాలను మరి 44 సంవత్సరాలు పండుగ పురస్కరించుకొని మరి అన్ని విధానాలు ఈ రాష్ట్రానికి, మరి తెలంగాణకు కానీ, పార్టీ విధానాలకు కానీ ఏమాత్రం రామారావు గారి ఆలోచనలు తప్పు పట్టుకోకుండా ఆ విధానాలనే చేస్తూ ఈ పొద్దు విభజన ఆంధ్రప్రదేశ్ను కూడా
మరి స్వర్ణాంధ్రప్రదేశ్ తెలంగాణతో పోటీ పడేటట్లు ఈరోజు 2014-19 నుంచి ఏ విధంగా అమరావతిని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా చేశాడో మరి 19-24 మధ్య అది ఒక క్రూషియల్ పీరియడ్. ఆ రోజు ప్రజలు తీర్పిచ్చింటే ఈరోజు అమరావతి భారతదేశంలో ఒక ఉన్నతమైన నగరంగా రూపుదిద్దేది. ఏమైతేనేమి ప్రజల తీర్పు చిరుతా వహించాల్సిందే. 1923 నుంచి వాళ్ళు 24 నుంచి 29 వరకు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో మరి అమరావతిని ప్రత్యేక పెడుతూ మరి ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలు స్త్రీశక్తి అనేది చాలా ఒక ప్రత్యేకమైన పథకము. మరి వాళ్ళు ఈరోజు స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు ఉచితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూసి పార్టీ కార్యకర్తలు మరి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు మరి వాళ్ళ ఆనందం చూడలేక ఈరోజు ఇప్పుడు కూడా మా నాళ్ళు ఇప్పుడే ఒక 10 నిమిషాల కిందట మరి మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో 33% మహిళలు ఖచ్చితంగా అమలు చేస్తాము మరి అనే సందర్భంగా చెప్పాడు. దానికి అంతటికీ మేము అందరూ దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున పార్టీ నాయకులు. మరి అదే విధంగానే మరి మహిళలకు ఆస్తిలో సమానం కల్పించాడు. మరి ఈ విధంగా ఇటువంటి చెప్పుకుంటూ పోతే మహానాడు అంటేనే ఒక సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ లాంటి పర్వదినాన తెలుగు ప్రజలు జరుపుకుంటా ఉన్నారే, ఆ పండుగని ఎలా ఉంటుందో ఈ పసుపు పండుగ 27, 28, 29 జరుపుతా ఉంది. కానీ మోడీ గారి ఆదేశాల మేరకు మరి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయన ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారిని అనుసరించి మహానాడుని డిజిటల్ పద్ధతిలో పెట్టాలనేది ఒక మోడీ గారి మార్గం నడవడం జరిగింది. దాని పంతాలోనే ఈరోజు ఎక్కడికెక్కడ క్లస్టర్లు కానీ బూత్లు కానీ మరి కళ్యాణ మండపాల్లో ఏ డివిజన్లో కానీ మండలాల్లో కానీ జరుపుకుంటా ఉంటే మరి కడపలో జరుగుతుంది మహానాడిని కల్పిస్తా ఉంది. ఈరోజు డిజిటల్స్ లో మరి ప్రతి కార్యకర్త ఈరోజు పాల్గొంటున్నాడు. మండల స్థాయిలో దాదాపు 500 నుంచి 1000 మంది పాల్గొంటున్నారు. క్లస్టర్ లో 500 నుంచి 1000 మంది పాల్గొంటున్నారు. దీని అవేర్నెస్ ప్రోగ్రామ్ గా ఇది కూడా ఒక చరిత్ర. డిజిటల్ అనేదాన్ని భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా మనకి చేయలేదు. అది తెలుగుదేశం పార్టీనే మొదట ప్రవేశపెట్టింది. దాని పంతాలోనే ఈరోజు డిజిటల్ కానీ హైటెక్ కానీ ఇంకోటి కానీ ఏదైనా పేటెంట్ అంటే మా చంద్రబాబు నాయుడు, మా తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా మనవి చేస్తుంది. థ్యాంక్ యూ.